కమాన్ జస్ట్ వెయిట్ పీల్చు వదులు నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్ బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా అవునా? ఇంతకు నీ పేరు సురేష్ డాక్టర్. మీ పేరు శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్ ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్ ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ బాడీ రెడీ? ఒరే బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు సేఫ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యూ బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. ఏ మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ గా ఎరగడా వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్, ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. యా డాక్టర్ రజని నేను. మీరా? యా మరీనా? పేషెంట్ గజని. రై ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు యాక్టింగ్ చేసింది చాలు కానీ బయటది. విప్పుతున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్ ఎస్ ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బై, ఐ లవ్ యూ. చంపేస్తా. డాక్టర్ నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజని, వింటే. గజని. ఏ కొండా ఆడదాంతో మాట్లాడి చంపుతాడ్రా. రేయ్, రేయ్, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాకి పోతావురా కొండ. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడండి, పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాప్ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్లు నేను పోయలేదే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. ప్రవీణ. బాబు ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. అత్తెలికరా ఈ మందు సిట్టింగు. ఏమైందా అని మొహం మట్టి గడిచా పెట్టావు? ఇందుకు చేప ఎండిందా పండిందా? ఓ మై గాడ్. రేయ్
పోరా. బాయ్ ఫీల్ మై ఎరా ప్రేమదేశం ఫార్ములాని నన్ను ఒడివేలా బస్సు ఎక్కించి నువ్వు అబ్బాసులో స్లో మోషన్ లో బస్సు పక్కన వస్తే ఇక జానికి నన్నెందుకురా లవ్ చేస్తుంది ఆ మాత్రానికి నేనెందుకురా కొట్లు తెచ్చుకుని పరిగెట్టం ఒరే అందులో నీ దురుద్దేశం ఏంట్రా ఆ? రేయ్ నేను టెంపుల్లో చూసిన మైనా వెస్ప మీద అలా తల తప్పి వెళ్ళిపోతుంటే ఎలాగైనా క్యాచ్ చేయాలని ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయినంటావు ప్రతిసారి అలా కనిపించి మళ్ళీ మిస్ అయిపోతుందిరా. తొలి ప్రేమ కథలు చెప్పకే పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి ఆ కథ మేము చూసాం డైరెక్ట్ కంఫర్ట్ను బట్టి ప్రతిసారి మిస్ అయిపోవడానికి. అయినా ఈ రోజుల్లో ఫోన్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు వాట్సాప్లు అని ఇంత సంత బజార్లు ఉన్నప్పుడు మనం కరెక్ట్ గా ఎత్తుగా అనుకో సాయంత్రానికల్లా అమ్మాయి ఎక్కడో పట్టించు. ఇదిగో నువ్వు మాత్రం ఆర్ట్ సినిమా హీరోలాగా నెమ్మదిగా మాట్లాడికే నాకు ఎక్కడో అతలా ఉంది బాబాయ్. అమ్మా రే అన్నీ ట్రై చేసే కూర్చున్నా. నువ్వు అరే సరేరా జానకి ఎదురుగా ఉంది కాబట్టి ముందు నా లవ్ సెట్ చేయి తర్వాత మన ఇద్దరం కలిసి నీలెవరో ఎక్కడనే దిద్దాం అప్పుడు మన రెండు జంటలు కలిసి హ్యాపీగా ఇందిరా పార్కుల్లో గండిపేట చెరువుల్లో పుష్కరాలు చేసుకుందాం రేయ్ రేపు మార్నింగ్ జానకిని 9 క్యాంటీన్కి రమ్మను. మళ్ళీ ఏం చెప్తాడు ఎందుకురా రేపు కమెడియన్ లా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయి. నీ లవ్ స్టోరీ నేను సెట్ చేస్తాను. నా చెప్పు ఎప్పుడు తీసో చెప్పు చెప్పు. నీ చెప్పే కాదు చాక్లెట్ ర్యాపరు, ఐస్ క్రీమ్ కప్పు, కోక్ టిన్ను, చెత్త చెదారం ఇవన్నీ ఏరుకుంటూ 6 నెలలు గడిపేసాడు ఈడు. చెప్పకుండా ఎందుకు తీసావు? చెప్పి తేవడానికి ఇవేం షాప్లో కొన్న వస్తువులు కాదు, నువ్వు వాడి పారేసినవి. వీటిలో నువ్వు చూడాల్సింది చెత్త కాదు, అవి ఏరుకుంటున్నప్పుడు వీడి మనసులో ఫీలింగ్స్. చాలా ఫీల్ అయ్యా. నీకు తెలుసా 1 సైడ్ లవ్ లో 6 నెలలు గడిపేసి ఫైనల్ గా డేర్ చేసి లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి సినిమా టికెట్స్ తెస్తే నువ్వు చించి మొహాన్ కొట్టావు. తింగరదవా, లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు. లవ్ ప్రపోజ్ చేసే విషయంలో మాసు క్లాసు ఉంటాయి కానీ చూపించే ప్రేమలో మాత్రం అందరూ ఒకటే. ఒక అబ్బాయి లవ్ లో పడితే అది వాడికన్నా ముందు మీకే తెలుస్తుంది. ఏంటంటే ఇలా చూస్తుంది వీడిని లవ్ చేయమని నేను ఫోర్స్ చేయను, కానీ ఈ రోజు చీ కొట్టినా ఏదో రోజు లవ్ చేస్తామని వాడి నమ్మకం. ఆ సిన్సియరిటీ నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకున్నా ఇదేదో తేడాగా ఉందా. ఒక అమ్మాయిని లవ్ చేసి మిస్ అయితే ఆ బాధని బియర్ బాటిల్కి చెప్పుకునే స్టేజ్లో ఉన్నారు మా అబ్బాయిలు. అవును దయచేసి అలాంటి సిచ్యువేషన్ వీడికి రాలేదు. ఎవరైనా రోజుకి 8 గంటలు జాబ్ చేస్తారు, కానీ వీడు 24 గంటలు జాబ్ చేస్తున్నాడు. నేనే జాబ్ చేశాను రా. అదే నీ లవర్ జాబ్. అవును చేస్తున్నాను. చూడు జానకి, వీడి ప్రేమను అర్థం చేసుకో. నీ ప్రేమను వీడికి ఇవ్వు. ప్రేమ నువ్వు ఎంత ప్రేమించావో అంతకని ఎక్కువ ప్రేమించి నేను ప్రేమగా చూసుకుంటాడు. అవును చూసుకుంటా. లవ్ చేసి లైఫ్ ఇస్తావు, నో చెప్పి నొప్పిస్తావు, నీ ఇష్టం. వదరా. హలో ఏంటి ఇదంతా నేనే చేశానండి, నన్ను చూడండి. హలో హలో రేయ్, చూడండి పద. డైలాగ్ బాగా చెప్పారా. అది మనం సినిమాలో డైలాగ్ రా. అవునా ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గాని స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను, నీకే. నాకు లవ్వర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు. వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదకి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం. అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండి ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద
ప్లీజ్ గో రన్ ఫాస్ట్ కమ్ ఆన్ yes వీళ్ళేనా నీ ఫ్రెండ్స్ వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా Yeah. సిల్లీ ఓకే హాయ్ గర్ల్స్ గో హెడ్ హాయ్ ఫ్రెండ్స్ హిస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా వీడా? గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు. ప్లీజ్ ఓకే నో సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే 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 ఇలాంటి పోకిరి ఎదవలు మీ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. జీవితాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. దగ్గరికి వచ్చేస్తుంది. పడేద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? టికెట్ 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 టికెట్. థియేటర్ లో అమ్ముకో, ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టావా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉంది. చాలా లేదు, చిన్నదే ఉంది, కానీ టచ్ చిన్న బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్, అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, నువ్వెప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా. లవ్ అంటే నాలుగు పడతాడు పోతాడు నీకు. సినిమాకి ఎవరు తీసుకెళ్ళాలి?